ఫ్రెండ్స్ టెక్నో 1736 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 4, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M సిరీస్ లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేసింది ఏప్రిల్ 8వ తారీఖు. ఇప్పుడు వరకు మనకి టీజ్ చేస్తూ వచ్చారు M55 తీసుకొస్తున్నాం, M15 తీసుకొస్తున్నాం అని చెప్పేసి. ఈ రెండు ఫోన్స్ వీళ్ళు ఏప్రిల్ 8వ తారీఖు అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. ఇవి అమెజాన్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్. అమెజాన్లో సేల్కి అయితే వీళ్ళు తీసుకొని వస్తారు. ఈసారి M55లో ఎగ్జినోస్ ప్రాసెసర్ కాకుండా మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ కాకుండా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొని వస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో M55 రాబోతుంది. 120Hz AMOLED డిస్ప్లే ఉండబోతుంది. బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 4K వీడియో రికార్డింగ్, 5000 mAh బ్యాటరీ, ఇట్లా దీనికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఆన్లైన్లో కనిపిస్తూ ఉన్నాయి. కంప్లీట్గా దీని ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ మనకి 8వ తారీఖు అయితే తెలుస్తాయి. దీంతోపాటు M15 కూడా తీసుకొని వస్తున్నారు. M15 వచ్చేసరికి బడ్జెట్లో రావచ్చు, 13,000 లోపే రావచ్చు. ఇది కూడా AMOLED డిస్ప్లేతోనే వస్తుంది. ఈసారి M55 కూడా నాకు తెలిసి 25,000 లేకపోతే 30,000 మధ్యలో రావచ్చు. 25 నుంచి 30,000 మధ్యలో ప్రైస్ అయితే పెట్టచ్చు. చూద్దాం ఎంత ప్రైస్లో తెస్తారు. ఇవన్నీ మనకి కంప్లీట్ డీటెయిల్స్ 8వ తారీఖు తెలుస్తాయి. కొంతమంది సామ్సంగ్ ఫోన్సే కావాలంటున్నారు అన్నమాట. సామ్సంగ్ ఫోన్సే కావాలనుకుంటే తక్కువ రేట్లో మనకి వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి M సిరీస్ ఫోన్స్ అయితే వస్తాయి. ఇంకొకటి సామ్సంగ్ FE సిరీస్ ఉన్నాయి కదా, FE సిరీస్లో ఫోల్డబుల్ ఫోన్స్ కూడా యాడ్ చేయబోతున్న రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే FE ఫోల్డ్, FE ఫ్లిప్ అని చెప్పేసి ఈ ఫోన్స్ ఇయర్ ఎండింగ్లో తీసుకొని వస్తారని చెప్పేసి కూడా రూమర్స్ వస్తూ ఉన్నాయి. జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్లో కానీ సామ్సంగ్ నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే మనం చూస్తాం. ఫోల్డ్ 6 అండ్ ఫ్లిప్ 6. ఈ FE సిరీస్ గురించి అప్పుడేమైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారేమో చూడాలి. ఒకవేళ బడ్జెట్లో ఇవి తీసుకొని వస్తే మాత్రం చాలా మంచిది. ఎందుకంటే ఒక ప్రీమియం బ్రాండ్ నుంచి అసలు ఫోల్డబుల్ ఫోన్స్ మార్కెట్ని క్యాప్చర్ చేసి స్టార్ట్ చేసి దాని మీద వర్క్ ఎక్కువ చేసింది సామ్సంగే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తక్కువ రేట్లో ఫోల్డబుల్ ఫోన్ వచ్చిందంటే మాత్రం దానికి విపరీతంగా సేల్స్ అయితే ఉంటాయి. మరి చూడాలి నిజంగానే వీళ్ళు ఈ FE సిరీస్ మీద వర్క్ చేస్తున్నారు లేదో ఫోల్డబుల్ ఫోన్ సిరీస్లో. ఇవన్నీ మనకి కొన్ని వెయిట్ చేస్తే తెలుస్తాయి. ఎర్లీ రూమర్స్ అనమాట. నెక్స్ట్ మనకు OnePlus నుంచి చాలామంది OnePlus Nord CE4 వీడియో కోసం అడుగుతున్నారు. ఫోన్ నాకు రాలేదు. ఫోన్ చాలా లేట్గా అయితే వచ్చింది. నిన్న డెలివరీ అయింది ఫోన్. ఎందుకు లేట్ అయింది తెలియదు, కొరియర్ ఇష్యూ అయితే అయింది. అందుకే నేను ఆ వీడియో చేయలేకపోయాను. సాటర్డే ఈవినింగ్ కల్లా అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ అయితే ఇస్తాను. OnePlus Nord CE4ది మంచి ప్రైజింగే పెట్టారు. 24,999 రూపాయలకి మీకు 7 Gen 3 ప్రాసెసర్, అది కూడా OnePlus బ్రాండ్, AMOLED డిస్ప్లే అన్నీ బాగున్నాయి దీనిలో చూడడానికి అయితే పేపర్ మీద. ఈ ఫోన్ ఆల్రెడీ సేల్ కూడా వచ్చేసింది. చాలామంది అందుకే అడుగుతున్నారు ఈ ఫోన్కి సంబంధించి. బడ్జెట్లో OnePlus ఫోన్స్కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. CE సిరీస్లో ఎక్కువ. CE లైట్ బాగాలేకపోయినా కానీ తగ్గ ఉంటుంటారు జనాలు అయితే. 20,000 రూపాయల లోపు వస్తుంది అది. ఇవి బాగానే ఉంటాయి. CE3, CE4 ఇట్లాంటి ఫోన్స్ బాగానే ఉంటాయి. కానీ లైట్ అయితే LCD డిస్ప్లే 18,000 అట్లా తీసుకొస్తారు. ఇది స్పెసిఫికేషన్ పరంగా అయితే బాగానే ఉంది. 25,000 రూపాయలకి మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. చూద్దాం ఎలా ఉంది. ఇవన్నీ నేను ఎర్లీ ఎప్పుడేం చెప్పలేను. నేను సాటర్డే రోజు నేను మొత్తం చెక్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ ఆ వీడియోలో అప్డేట్ చేస్తాను. అండ్ దీంతోపాటు OnePlus ఒక కొత్త ఫీచర్ని తీసుకొని వస్తుంది, ఆబ్జెక్ట్ ఎరేజర్ అని చెప్పేసి. నార్మల్గా ఇది సామ్సంగ్ ఫోన్స్లో మీరు చూస్తుంటారు. మనం ఫోటో దిగినప్పుడు బ్యాక్ సైడ్ ఏదన్నా మనుషులు తిరుగుతుంటారు, వాళ్ళని మనం రిమూవ్ చేయాలనుకుంటే ఆబ్జెక్ట్ ఎరేజర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి మనం ఎరేజ్ చేసుకోవచ్చు. సో సేమ్ అదే ఇప్పుడు OnePlus ఫోన్స్ కూడా తీసుకొని వస్తున్నారు వీళ్ళు. AI ఎరేజర్ అని చెప్పేసి దానికి పేరైతే పెట్టారు. దీంతోపాటు OnePlus 11, OnePlus Open, OnePlus Nord CE4 వీటన్నిటికీ ఏప్రిల్లో తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ OnePlus 12లో ఈ ఫీచర్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది యూజ్ చేయడం కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. జస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా అన్వాంటెడ్ సబ్జెక్ట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయొచ్చు ఈ ఆప్షన్ యూజ్ చేసి. నెక్స్ట్ న్యూస్ దగ్గర డీల్ ఆఫ్ ది డే తీసుకుంటే Realme 12 Pro Plus ఈ ఫోన్ లాంచ్ అయింది. 30,000 రూపాయలకు లాంచ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్లో మంచి డీల్కి అయితే వస్తుంది. 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది దీనిలో. 7 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. మంచి AMOLED డిస్ప్లే, OLED ప్యానల్ ఉంటుంది, కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. మంచి ఫోన్ ఇది. ఆ ప్రైస్కి 25,000 రూపాయలకి మీకు టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీ పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఇది 25,000 రూపాయలకి ఎలా వస్తుందని 4,000 రూపాయలు SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. 1,000 రూపాయలు మీకు నార్మల్ డిస్కౌంట్ వస్తుంది. ఓవరాల్గా 5,000 డిస్కౌంట్ వస్తుంది. 24,999 రూపాయలకి బేస్ మోడల్ అంటే 8GB 128GB మోడల్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఒక ఆల్రౌండ్ ఫోన్, మంచి కెమెరా ఉండాలి ఓవరాల్గా, అంటే ఓవరాల్ గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఆడుకోవచ్చు కానీ మరి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఓవరాల్గా ఒక మంచి ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఇది మంచి ప్రైస్కి అయితే వస్తుంది 25,000 రూపాయలకి. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎందుకంటే బ్యాంక్ ఆఫర్ ఎక్కువ ఉంది SBI కార్డ్స్ది. సో ఒకవేళ మీ దగ్గర SBI కార్డు ఉంటే ఈ డీల్ మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. అక్కడ మీకు ఎప్పటికప్పుడు మంచి డీల్స్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అయిపోండి. నెక్స్ట్ మనకి తైవాన్లో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. రెక్టార్ స్కేర్లో ఇది 7.4గా నమోదైంది. అక్కడ తైవాన్ అంటే మనకు గుర్తొచ్చేది సెమీ కండక్టర్స్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు, TSMC. అక్కడే మనకు మ్యానుఫ్యాక్చర్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళకి ప్లాంట్ కూడా డిస్టర్బ్ అయితే అయింది ఈ ఎర్త్క్వేక్ వల్ల. ముఖ్యంగా ఐప్యాడ్స్ కానీ, మ్యాక్స్ కానీ, ఐఫోన్స్ కానీ వీటి ప్రొడక్షన్ కొద్దిగా డిలే అవ్వచ్చు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి.
చూద్దాం ఏమవుతుంది. నిజం పోకో నుంచి పోకో F6 BIS సర్టిఫికేషన్ పొందింది. BIS సర్టిఫికేషన్ పొందిందంటే ఇండియాలో తొందరలో దీన్ని తీసుకొని రావచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో రావచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మంచి ప్రాసెసర్ ఇది 8 Gen 2కి 8 Gen 3కి మధ్యలో ఉంటుంది దీని పర్ఫార్మెన్స్ అయితే. చూద్దాం. ఇది ఫస్ట్ నేను ఇంతవరకు యూజ్ చేయలేదు కాబట్టి దీని గురించి మనం ఏం చెప్పలేం, కానీ ఇది రూమర్స్ ప్రకారం ఈ ప్రాసెసర్తో వస్తుంది. చూద్దాం ఎప్పుడు తీసుకొస్తారు పోకో F6 BIS సర్టిఫికేషన్ అంటే తొందరలో రావచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చేసుకుంటే చాలామంది లాస్ట్ టెక్ న్యూస్లో అడిగారు ఇది జ్యూస్ జాకింగ్ గురించి. మనం ఏదైనా ఎయిర్పోర్ట్లు కానీ రైల్వే స్టేషన్ కానీ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కేబుల్స్ యూస్ చేసి ఛార్జింగ్ పెట్టొద్దని చెప్పాం కదా. జ్యూస్ జాకింగ్ యూస్ చేసి మీకు వైరస్ మీ మాల్వేర్ ఇన్స్టాల్ చేస్తారు మీ ఫోన్లో అని చెప్పేసి చెప్పాం కదా. చాలామంది డౌట్ ఉంది మన ఛార్జర్స్ తీసుకెళ్ళి మనం ఛార్జింగ్ పెట్టుకున్నా కానీ వస్తుందా అని చెప్పేసి. మీ ఛార్జర్స్ తీసుకెళ్ళి మీరు ఛార్జింగ్ పెట్టుకుంటే ఏమి మీకు వైరస్లు ఏమి ఎక్కువ. అక్కడ ఏదైతే కేబుల్స్ వాళ్ళు ఆల్రెడీ వేలాడ తీసుకుంటారు కొన్ని కేబుల్స్, మీరు వెళ్ళి చూస్తే వాటిని తీసుకెళ్ళి మీరు ఛార్జింగ్ పెడితే మాత్రం ఈ ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలామంది అడిగారు, అందుకే ఈ కామెంట్ పిక్ చేశాను. నెక్స్ట్ మనకి నెంబర్స్. చాలామంది నెంబర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. నాకు ఫేవరెట్ నెంబర్ కోసం ఎంతైనా డబ్బులు పెడుతుంటారు. ముఖ్యంగా కార్ నెంబర్స్కి, మొబైల్ నెంబర్స్కి వాళ్ళు ఫ్యాన్సీ నెంబర్స్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. ఇట్లా దుబాయ్లో కూడా ఒక ఫ్యాన్సీ నెంబర్ దగ్గర 7 కోట్లకైతే అమ్ముడిపోయింది. ఇది మొబైల్ నెంబర్ మొత్తం 7తో మొత్తం 7777 అని చెప్పేసి ఉంది. అది అమ్ముడుపోవడం కూడా 7 crores అమ్ముడుపోయింది. బిడ్డింగ్ 20 lakhs నుంచి ఏమో స్టార్ట్ అయింది, అమ్ముడుపోవడం మాత్రం 7 కోట్ల దగ్గర అమ్ముడుపోయింది. దీంతోపాటు వీళ్ళు కొన్ని నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా, నెంబర్ ప్లేట్స్ అండ్ కొన్ని సిమ్ కార్డ్స్ ఇవన్నీ వేలం అయితే ఇస్తారు. వేలంలో వీళ్ళకి దగ్గర 86 కోట్ల వరకు అయితే లాభం అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి నాసా నుంచి నాసా ECLSS అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంది. ప్రాజెక్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనమాట ఇది. సో ఇది దీని మీద వీళ్ళు ఏం వర్క్ చేస్తున్నారంటే యాస్ట్రోనాట్స్ కొన్ని నెలల తరబడి వెళ్తుంటారు కదా, అంతరిక్షంలోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఫుడ్కి సంబంధించి అండ్ వాటర్కి సంబంధించి, వాటర్ ముఖ్యంగా స్వెట్ కూడా ఉంటుంది, వీళ్ళ చెమట వస్తుంటుంది కదా, చెమట నుంచి వచ్చే వాటర్ కానీ పోస్తారు కదా, వాటిని కూడా యూరిన్ని కూడా వీళ్ళు డ్రింకింగ్ వాటర్లా కన్వర్ట్ చేసి యూజ్ చేసే విధంగా మొత్తం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. మరి చూడాలి. ఫుడ్ అండ్ వాటర్ వీటి మీద ఎక్కువ వీళ్ళు దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఇవి వింటనే మనకి ఎలాగ అనిపిస్తుంటుంది కదా, కాకపోతే అలా ఉంటుంది అనమాట. యాస్ట్రోనాట్స్ అంత కష్టపడాలి, అన్ని తిప్పలు పడాలి, అక్కడికి వెళ్ళి అన్ని పరిశోధన చేయాలంటే. నెక్స్ట్ మనకి iQOO 12 కొత్త కలర్ ఒకటి తీసుకొని వస్తుంది. iQOO 12 యానివర్సరీ ఎడిషన్ అని చెప్పేసి డిజర్ట్ రెడ్ కలర్లో ఈ ఫోన్ అయితే రాబోతుంది. ప్రైస్ అయితే ఏమి ఎక్కువ పెట్టట్లా, సేమ్ అదే ప్రైజింగ్లో అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి నార్మల్గా 52,999 కదా, అదే ప్రైస్లో ఉంటుంది. బేస్ మోడల్ బ్యాంక్ ఆఫర్ ఆల్రెడీ ఉంది. మొత్తం కలిపి ఇది మీకు 49,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇది April 9వ తారీఖున సేల్కి అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి iPhone 16 Pro అని చెప్పేసి కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. ఇలా ఉండబోతున్నాయి iPhone 16 సిరీస్ అన్నట్లుగా. iPhone 16 Plus చూసుకుంటే మాత్రం కెమెరా సెటప్ మళ్ళీ డయాగనల్ తీసేసి స్ట్రైట్ తీసుకొచ్చారు. అండ్ iPhone 16 Pro 16 Pro Max మాత్రం సేమ్ అట్లనే ఉన్నాయి, ఏం చేంజ్ అయితే కనిపించట్లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యాక్షన్ బటన్ ఇప్పుడు బడ్జెట్ మోడల్ కూడా తీసుకొని వచ్చారు. ఇంతకుముందు మనకు ఓన్లీ ప్రో మోడల్స్లోనే ఉండేది కదా. ఇప్పుడు iPhone 15 Pro Maxలోనే మనకి ఈ యాక్షన్ బటన్ ఉండేది. ఇప్పుడు బడ్జెట్ 16 Pro కూడా తీసుకొని వస్తున్నారు. ఇంకొకటి కెమెరాకి సపరేట్ బటన్, అంటే క్యాప్చర్ బటన్ అని చెప్పేసి దీని పేరు వినిపిస్తుంది. ఆ బటన్ కూడా దీనిలో కనిపిస్తుంది. ఈ బటన్ యూస్ చేసి మనం ఫొటోస్ తీయొచ్చు, వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు కెమెరాలో. ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఈ బటన్కి అయితే ఇవ్వబోతున్నారు. సో ఇవన్నీ ఈ డమ్మీ పీస్లు అనమాట. ఇవి రియాలిటీగా ఇలా ఉండవు ఫోన్స్ వచ్చేటప్పటికి. దీని గురించి ఇంకా మనకి తొందరలో డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సెప్టెంబర్కి కదా మనకి లాంచ్ అయ్యేది. మనకి నెలలు గడిచే కొద్దీ ఇంకా మంచి లీక్స్ అయితే వస్తూ ఉంటాయి iPhone 16 సిరీస్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ విజన్ ప్రోకి సంబంధించి. యాపిల్ విజన్ ప్రో యూస్ చేసి ఆల్రెడీ ఒక సర్జరీ చేశారు. ఇప్పుడు ఇంకొక సర్జరీలో యాపిల్ విజన్ ప్రో అయితే యూస్ చేశారు. షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనమాట. డాక్టర్సే యూస్ చేసినట్టు చెప్తున్నారు. దీనికోసం సపరేట్ సాఫ్ట్వేర్ అయితే వీళ్ళు బిల్డ్ చేశారు. సాఫ్ట్వేర్ నేమ్ వచ్చేసరికి మైమాకో అని చెప్పేసి. ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది వచ్చేసరికి EX అనే సంస్థ. ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసి వీళ్ళు ప్రిసైజ్గా ఆపరేషన్లో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఎలా చేయాలి, ఇవన్నీ యాపిల్ విజన్ ప్రో వీళ్ళకి బాగా హెల్ప్ చేసినట్టు డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ఇలా సర్జరీస్లో కూడా యాపిల్ విజన్ ప్రో యూస్ చేయొచ్చు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. కానీ మనకి పెట్టుకుంటే ఏం కనపడదు, కెమెరాస్ కూడా అంత. ఎందుకంటే యాపిల్ విజన్ ప్రో మనకి లోపల కనిపించాలంటే బయట కెమెరాస్ ఉంటాయి, దానికి మన ఎన్విరాన్మెంటల్ విజన్ మనకి లోపలికి చూపిస్తూ ఉంటుంది, అంత క్లారిటీ అయితే ఉండదు. మరి ఇది ఎలా యూజ్ చేస్తే మనకి కంప్లీట్ క్లారిటీ అయితే లేదు, కానీ ఇది ఉపయోగపడినట్లయితే డాక్టర్లే చెప్తున్నారు యాపిల్ విజన్ ప్రో ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మోటోలో H50 Pro అన్బాక్సింగ్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తే ఇక్కడ నుంచి దాన్ని చెక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.